అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మంచి ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రపంచంలో ఎన్నో వందల కొలది వృత్తులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు. ఏ వృత్తిలోనైనా నైపుణ్యం సాధించాలి అని అంటే ఖచ్చితంగా గురువు అవసరం. అంటే అన్ని రకాలైనటువంటి వృత్తులకి ప్రధానమైనటువంటి ఆధారం ఉపాధ్యాయ వృత్తి. గురువు అంటే మనకు తెలియనటువంటి విషయాల్ని తెలియజేసేటటువంటి వ్యక్తి, జ్ఞానాన్ని అందించేటటువంటి మహోన్నతమైనటువంటి మనిషే గురువు. మరి గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి ఎప్పటి నుంచో పెద్దలు కూడా చెప్పినటువంటి విషయాలు. తల్లికి తండ్రికి తర్వాత మరి గురువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికి కూడా తెలుసు. మరి అటువంటి గురువు ఏ రకంగా ఉండాలి, ఏ లక్షణాలు కనుక ఉంటే ఈ చక్కటి సమాజ నిర్మాణం జరుగుతుంది, అన్ని వృత్తులు సక్రమంగా ముందుకు ఎలాగెలగలుగుతాయి అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, గురువు అనేటువంటి వాళ్ళు నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా మాత్రమే ఉండాలి. అంటే ఒకసారి మనం ఏదో నేర్చుకుంటే అయిపోయింది అంతటితో, నేను ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేస్తే సరిపోతుంది అనేటువంటి భావం కాకుండా, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఆ నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కానీ సర్వసాధారణంగా ఇది జరగట్ల. ఒక అర్హత సాధించి ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత అక్కడి నుంచి లెర్నింగ్ ఆగిపోతే అది ఉత్తమ ఉపాధ్యాయుడు కాలేడు. నిరంతరం నేర్చుకునేటువంటి ఒక మనిషిగా, ఒక విద్యార్థిగా కనుక ఉండగలిగితేనే అతను ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వగలుగుతాడు. మారుతున్నటువంటి కాలంలో రకరకాలైనటువంటి ఆవిష్కరణలు జరగటం, విజ్ఞానం కూడా వివిధ రకాలైనటువంటి రూపాంతరం చెందడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని నేర్చుకోగలిగినటువంటి తపన తాపత్రయం ఉపాధ్యాయుడికి ఉండాలి. ఈరోజు విద్యార్థి ఏ రకంగా అయితే కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తారో, ఉపాధ్యాయుడు కూడా కొత్త విషయాన్ని నేర్చుకుని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటూ ఎన్నో రకాలైనటువంటి కొత్త విషయాలను తెలుసుకొని తను బోధిస్తున్నటువంటి బోధనకు అనుగుణంగా మారగలిగితే అతను ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వగలుగుతాడు. బాహ్య ప్రపంచాన్ని ఆవిష్కరించగలగాలి ఉపాధ్యాయుడు. కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి విద్యను అందించడం కాదు. అలాగే ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంటే, కేవలం పుస్తకాల్లో ఉన్నదాన్ని పిల్లలకు అందించేటటువంటి విధంగా కాకుండా, అంటే సమాచారాన్ని ఇవ్వడం కాకుండా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఎంతవరకు అమలవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఒక పాఠం రూపంలో చెప్పడం, దాన్ని నోట్స్ రూపంలో ఇచ్చేయటం, దాన్నే ఎక్కువగా చదివే విధంగా చూసి మార్కులు వచ్చే విధమైనటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అయితే అసలు నోట్బుక్ అనేటువంటి సాంప్రదాయాన్ని కూడా తీసి పక్కన పడేసి అంత ప్రింటెడ్ మెటీరియల్, ఏదైతే మెటీరియల్ ఇచ్చేయటం, ఆ మెటీరియల్ని చదివి పరీక్షలు రాసేటటువంటి విధానం వచ్చేసింది. కానీ ఉత్తమ ఉపాధ్యాయుడు ఆ విధంగా చేయకుండా మరి విద్యార్థికి అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా తను సమాచారం ఒక్కటే కాకుండా జ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయగలగాలి. బాహ్య ప్రపంచాన్ని విద్యార్థికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. జ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో తను కూడా నిరంతరం నేర్చుకునేటువంటి ప్రయత్నం ఉపాధ్యాయుడు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అతను ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వగలుగుతాడు. అలాగే ఉపాధ్యాయుడు స్టూడెంట్ విభిన్నమైనటువంటి నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. వాళ్ళ యొక్క జీవన విధానాలు తేడాగా ఉంటాయి. ఆ తల్లిదండ్రుల యొక్క వృత్తి వ్యాపారాలు రకరకాలుగా ఉంటాయి. అందరూ ఒకే రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండరు. అందులో బాగా ధనవంతులు ఉండొచ్చు, మధ్యతరగతి వారు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ నేపథ్యాన్ని తెలుసుకోగలిగి ఎవరి దగ్గర ఏ రకంగా ప్రవర్తించగలగాలో ఆ రకంగా ప్రవర్తిస్తూ హక్కుని చేర్చుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి గొప్ప లక్షణం ఉపాధ్యాయుడి దగ్గర ఉండాలి. అంటే ముందుగానే అంచనా వేసేసుకోవటం, ఈ స్టూడెంట్ తెలివైనవాడు, ఈ స్టూడెంట్ యావరేజ్, ఈ స్టూడెంట్ సరిగా చదవడు, ఈ అంచనాలని మన మనసులో పెట్టుకొని కనుక బోధన చేస్తే
మన ఉత్తమ ఉపాధ్యాయులు కాలేము. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ నేపథ్యం నుంచి వచ్చారో అవన్నీ తెలుసుకోగలిగి విద్యార్థికి అత్యంత చేరువుగా వాళ్ళకి ఏ రకమైనటువంటి స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి ఉపాధ్యాయుడు దిగి గనక బోధన చేయగలిగితే ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారు. దీనన్నిటికీ కూడా చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి. నేర్చుకునేటువంటి క్రమంలో ఓపిక, సహనం కావాలి. పిల్లల స్థాయికి దిగి వెళ్ళి చెప్పడం అని అంటే మరి చాలా ఓపిక, సహనం కావాలి. కాబట్టి ఉపాధ్యాయుడికి కావలసినంత ఓపిక, సహనం ఉంటేనే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారు. కొంతమంది విద్యార్థులు ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 10 సార్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో 10 సార్లు చెప్పినా కూడా అర్థం కానిటువంటి పాపం విద్యార్థులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎవరు ఎలా ఉన్నా, ఏ స్థాయి పిల్లల దగ్గర ఆ స్థాయిలో మనం ప్రవర్తించగలిగి ఓపిక, సహనంతో గనక వెళ్ళగలిగితే ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం ఉపాధ్యాయులు చేయాలి. అలాగే ఉపాధ్యాయుడు ఒక రోల్ మోడల్గా ఉండగలగాలి. తన యొక్క ప్రవర్తన, తన యొక్క మాట తీరు, తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి గమనిస్తూ ఉంటాడు. నిజంగా తల్లిదండ్రుల నుంచి ఎంత నేర్చుకుంటారో అంతకంటే ఎక్కువ ఉపాధ్యాయుడి నుంచి నేర్చుకుంటారు. ఉపాధ్యాయుడు ఒక రోల్ మోడల్గా ఉంటూ తను మాట్లాడేటువంటి భాష, తను ప్రవర్తించేటటువంటి తీరు చాలా చక్కటి మాట తీరు ఉండాలి, చక్కటి ప్రవర్తన ఉండాలి. తన మేనరిజమ్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన రోల్ మోడల్గా తీసుకుంటారు కాబట్టి, మన నుంచి చాలా నేర్చుకుంటారు కాబట్టి. నిజంగా ఒక తల్లిదండ్రులు సరిగా లేకపోతే కేవలం ఆ పిల్లలు ఒకరిద్దరే ఇబ్బంది పడతారు. కానీ ఒక ఉపాధ్యాయుడు కనుక చక్కటి ప్రవర్తన లేకపోతే, మంచి వ్యక్తిత్వం లేకపోతే, మంచి మాట తీరు లేకపోతే మొత్తం ఆ తరగతికి అదంతా ఆ విద్యార్థులందరూ కూడా పాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తను ఒక రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి చక్కటి వ్యక్తిత్వం, చక్కటి మాట తీరు ఆ ఉపాధ్యాయుడు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయాలి. సర్వసాధారణంగా తెలివైనటువంటి పిల్లల విషయంలో పెద్దగా ఉపాధ్యాయుడు కష్టపడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కొంచెం లెర్నింగ్లో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఉన్నారో, స్లో లెర్నర్స్ ఉన్నారో, అటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి. నిజంగా అందరూ అన్ని సబ్జెక్టులోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో మంచి ప్రతిభ కనబరచవచ్చు, మరొక సబ్జెక్టులో కొంచెం స్లోగా ఉండొచ్చు. ఆ మంచి ఎందులో అయితే స్పీడ్గా ఉన్నారో దాంట్లో మరింత నైపుణ్యం సంపాదించే విధంగా ప్రయత్నం చేయటం, ఎందులో అయితే వీక్గా ఉన్నారో దాన్ని కనీసం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసే విధంగా ఆ విద్యార్థిని ప్రోత్సహించగలిగినటువంటి ఆ సామర్థ్యం అనేది ఆ ఉపాధ్యాయుడికి ఉండగలగాలి. అంటే పూర్తిగా ఒక విద్యార్థిని చదవగలిగినప్పుడు మాత్రమే, ఏ విద్యార్థికి ఆ విద్యార్థిని అనాలిసిస్ చేయగలిగినప్పుడే, ఏ విద్యార్థికి ఆ విద్యార్థి తనలో ఉన్నటువంటి ఆ బలాలు, బలహీనతలు ఎలా తెలుసుకోగలుగుతాడో ఉపాధ్యాయుడు కూడా ఒక బలహీనమైనటువంటి ఒక స్టూడెంట్ మీకు కనిపించినప్పుడు తనలో ఉన్నటువంటి బలాలను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి దానివైపు కనుక ఆ విద్యార్థిని మనం తీసుకెళ్ళగలిగితే మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి గుర్తింపు తెచ్చుకోగలుగుతాం. ఒక చక్కటి భవిష్యత్తు ఆ పిల్లలకి ఇచ్చినటువంటి వ్యక్తులు అవ్వగలుగుతాం. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయగలగాలి. అలాగే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా తనలో ఉన్నటువంటి ఈగోని విడిచిపెట్టాలి. ఈగో చాలా ప్రమాదం. అహం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం, లక్షణం. ఎప్పుడైతే ఆ ఈగోని మనం విడిచిపెట్టగలుగుతామో ఖచ్చితంగా విద్యార్థికి దగ్గర అవ్వగలుగుతాం. చాలా సందర్భాల్లో ఉపాధ్యాయుడు ఎంతసేపు తను చెప్పింది స్టూడెంట్ వినాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. మీరు ఏది చెబితే అది చేయాలన్నట్టుగా, నువ్వు చెప్పినటువంటి విధంగానే పరీక్ష రాయాలన్నట్టుగా, ఆ విధమైనటువంటి ప్రజెంటేషన్ స్టూడెంట్ చేయాలనుకునే ఉపాధ్యాయుడు అనుకుంటే అది ఉత్తమ ఉపాధ్యాయుడు కాడు. తను చెప్పిన దానికి భిన్నంగా కొత్త ప్రయత్నం చేసి కనుక ప్రజెంటేషన్ చేసినటువంటి స్టూడెంట్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉంది. అంటే ఇక్కడ ఈగో హట్ అవ్వకుండా, అంటే చాలామంది ఒప్పుకోరు, నేను చెప్పినట్టుగానే ఉండాలి, నేను చెప్పినట్టుగానే రాయాలి,
నేను ఆ విధంగా చెప్తే నువ్వు ఈ విధంగా ఎందుకు ప్రజెంటేషన్ చేసావు అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి ఆ స్టూడెంట్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని మనం గుర్తించగలిగే, క్రియేటివిటీని మనం గుర్తించగలిగే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వగలుగుతాం. అలాగే ఉపాధ్యాయుడు తన వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కూడా చాలా ప్రధానమైన అంశం. తన సమయాన్ని పాటిస్తేనే స్టూడెంట్ సమయాన్ని పాటిస్తాడు. తను ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పేటప్పుడు, తన శిష్యుడికి ఏదైనా చెప్పేటప్పుడు తను ఆచరించి చూపించినప్పుడు మాత్రమే ఆ విద్యార్థి త్వరగా దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆచరించకుండా స్టూడెంట్కి చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ దాన్ని త్వరగా పాటించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఒక ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉండాలి. ఆ స్టూడెంట్కి ప్రతి విషయం మనం వాళ్ళతో డిస్కస్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. మరి ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నించేటటువంటి తత్వాన్ని పెంచాలి తప్పించి నువ్వు ఎందుకు నేను చెప్పింది విను అనేటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు. అదెందుకు అడుగుతున్నావు, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, అది సిలబస్లో లేదు, అది సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ కానీ దాని గురించి నువ్వు ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు, సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అనేటువంటి విధంగా కాకుండా ఆ ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ఆ స్టూడెంట్స్లో కనుక మనం పెంచగలిగితే ఖచ్చితంగా మీరు ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు. మనం చెప్పింది చెప్పినట్టుగా చేసేటటువంటి స్టూడెంట్ కన్నా కొత్తది నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ప్రశ్నించేటటువంటి ఆ విద్యార్థిని ప్రోత్సహించేటటువంటి ఆ మంచి గుణం అనేది ఉపాధ్యాయుల్లో ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడు తనకు తెలియనటువంటి విషయం ఏదైనా ఉన్నప్పుడు నిర్మోహమాటంగా సిగ్గుపడకుండా ఈ విషయం మీద రేపు నేను నీకు క్లారిఫై చేస్తాను అనే విధంగా చెప్పగలిగేటటువంటి తత్వం ఉండాలి. అంతేగాని బుకాయించేయటం, బెదిరించటం, అనవసరంగా నోరు పారేసుకోవడం కాకుండా దాన్ని రేపు చెప్తాను అని చెప్పి దాని మీద మనం స్టడీ చేసి పూర్తిగా వెళ్ళి చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడు. సబ్జెక్ట్లో ఉన్నది కాకుండా కేవలం ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలే కాకుండా కొత్త కొత్త ఉదాహరణలను మనం ఆలోచన చేసి విద్యార్థికి ఏ స్థాయిలో చెప్తే, ఎంత దిగి చెబితే అర్థమవుతుందో అంత దిగి చెప్పగలిగినటువంటి నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శించగలిగితే, నేర్చుకోగలిగితే ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయ వృత్తి మీద సదాభిప్రాయం అనేది ఎవరికి లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం మరి పిల్లల మీద విపరీతమైనటువంటి గారాభం అయి ఉండొచ్చు, లేకపోతే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని మించినటువంటి వృత్తి మరొకటి ఉండదు, ఉండబోదు. కారణం ఏంటంటే సమాజ నిర్మాణంలో, వ్యక్తి నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి వారు ఇన్ని వృత్తులు ఉన్నప్పటికీ మీరు ఈ వృత్తిని ఎన్నుకొని ఇందులో కొనసాగుతున్నారు అని అంటే నేనేదైతే చెప్పినటువంటి లక్షణాలన్నీ మనం ఆచరించగలిగితేనే వృత్తిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. అదే మంచిదవుతుంది తప్పించి నువ్వు ఒక నిరంతరం నేర్చుకునేటువంటి ఆ గుణం మన దగ్గర లేకపోతే, పిల్లల్ని అర్థం చేసుకునేటువంటి తత్వం మన దగ్గర లేకపోతే, మనలో ఉన్నటువంటి అహాల్ని విడిచిపెట్టలేకపోతే, నేనే గొప్ప అనేటువంటి భావం మన దగ్గర ఉంటే మనం ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం అనేది ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ సమాజ నిర్మాణం అనేది ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు నిర్మించాలన్నా, ఆ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా వ్యక్తి నిర్మాణం నుంచే సమాజ నిర్మాణం జరుగుతుంది. మనం అనుకుంటాం ఈ ఒక్కడి వల్ల ఏంటి జరుగుతుందిలే అని. ప్రతి వ్యక్తి ఒక శక్తిలా తయారైనప్పుడు మాత్రమే మరి దేశం అభ్యున్నతిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సమాజ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇవన్నిటినీ మనం ఆచరించగలిగినప్పుడు కేవలం వెళ్ళాము, వచ్చాము, చెప్పాము అని కాకుండా, కేవలం రిజల్ట్ తీసుకొచ్చేటటువంటి విధంగానే కాకుండా ఆ స్టూడెంట్లో ఉన్నటువంటి నైపుణ్యాలని వెలికి తీసే విధంగా కనుక మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు మనం ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు అవుతాం. అలాగే పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాలను కూడా తెలుసుకోగలిగి వాళ్ళని ప్రోత్సహించగలిగితే, ఎందుకు వెనకబడుతున్నారు, ఎందుకు చదవలేకపోతున్నారు అనేటువంటి కారణాలను కనుక మనం అన్వేషించగలిగితే మనం ఖచ్చితంగా వాళ్ళకి చక్కటి గైడెన్స్ ఇవ్వగలుగుతాం, సలహాలు సూచనలు ఇవ్వగలుగుతాం. అలాగే వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైన ఏ రకంగా అయితే అందుతాయో ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం. ప్రస్తుత సమాజంలో మరి
ఏ రకంగా అయితే అభివృద్ధి జరుగుతుందో అదే స్థాయిలో మరి అట్టడుగు వర్గాలు కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ విద్య అవసరం. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక విద్యార్థి యొక్క రకరకాలైనటువంటి నేపథ్యాలు ఉన్నప్పటికీ ఆ విద్యార్థి యొక్క నేపథ్యాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఒక విద్యకే ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి రకరకాల వివక్షలు ఏదైతే ఉన్నాయో ఆ వివక్షలన్నీ రూపుమాపుకోవడానికి కూడా విద్య ఒకటే ప్రధానమైనటువంటి ఆయుధం. కాబట్టి ఆ లింగ భేదాలు లేకుండా ఆడ మగ సమానత్వం తీసుకొచ్చేది కూడా విద్యే, కులమతాల సమానత్వాన్ని తీసుకొచ్చేది కూడా విద్యే. కాబట్టి విద్య మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం పిల్లలకు చేస్తే ఈ చాలా మటుకు వివక్షలు కూడా రూపుమాపేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ఈ సమాజ నిర్మాణంలో నేను కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నాను, నేను ఒక సోషల్ ఇంజనీర్ని. కాబట్టి ఈ సమాజ నిర్మాణానికి నా శక్తి వంచన లేకుండా నాలో ఉన్నటువంటి పూర్తి జ్ఞానాన్ని వాళ్ళకి పిల్లలకు అందిస్తాను. అలాగే తెలియనటువంటి దాన్ని కూడా తెలుసుకోగలిగి ఆ పిల్లల్ని చక్కగా తయారు చేయగలుగుతాను. ఒక మంచి డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, శాస్త్రవేత్తలు గాను, లాయర్లు గాను నేను చేసేటటువంటి పనిలో నేను ఉంటాను అనేటువంటి విధంగా మనం ఉండాలి. మొట్టమొదట ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే విద్య ఒక వ్యాపారం అయిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎటు పోతే నాకేంటి, ఎలా పోతే నాకేంటి అనేటువంటి ధోరణి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో వ్యక్తి యొక్క నిర్మాణం చాలా ప్రధానమైన అంశం. జ్ఞానాన్ని అందించడంతో పాటు పిల్లలకు మంచి వ్యక్తిత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం కూడా బాధ్యత కలిగినటువంటి టీచర్ తీసుకోవాలి. తప్పటడుగులు వేస్తూ ఉంటే, తప్పుదారు నడుస్తూ ఉంటే సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి ప్రయత్నం, దండించేటటువంటి విధానం ప్రస్తుతం లేకపోయినా మనం దండించకపోయినా సరే మంచి మాటలతో వాళ్ళ పరివర్తన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేయాలి. మారడం మారకపోవడం విద్యార్థికి సంబంధించినటువంటి విషయం, కానీ మార్చాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యత. అది ఏ ఉపాధ్యాయుడు చేయగలిగితే ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో లక్షణాలు పునికిపుచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. జాగ్రత్తగా ఆలోచన చేసి మనం మాట్లాడేటువంటి మాట, మన ప్రవర్తన అన్నీ కూడా సక్రమంగా ఉండేలా చూసుకోగలిగి, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకోగలిగి, భావోద్వేగాలకు లోనవ్వకుండా ఓపిక సహనంతో ఏ ఉపాధ్యాయుడైతే బోధన చేయగలుగుతాడో ఆ బోధన చేయగలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడని తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.